ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ శుక్రవారం నీదైతే నెక్స్ట్ ఫ్రైడే మరొకరిది. అలా కొందరి హీరోలకు కొన్ని శుక్రవారాలు అస్సలు కలిసి రావట్లేదు ఇప్పుడు. అందుకే లక్ టెస్ట్ చేసుకొని కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో కుర్ర హీరోలు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళంతా రాబోయే 3 నెలల్లోనే దండయాత్ర చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోస్? గత దివాళీకి కా సినిమాతో వచ్చి ఖతర్నాక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. దాని తర్వాత మంచి అంచనాలతో వచ్చిన దిల్ రుబా డిజాస్టర్ అయింది. దాంతో ట్రాక్ మార్చి బోల్డ్ లవ్ స్టోరీతో చేస్తున్నారు కిరణ్. టీజర్తోనే వైబ్ క్రియేట్ చేస్తున్నారు ఈ హీరో. అక్టోబర్ 18న రాబోతోంది కే ర్యాంప్. ఇక దానికి ఒక్కరోజు ముందు సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా రాబోతోంది. డీజే టిల్లు సినిమాతో అద్దిరిపోయే ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన జాక్ సినిమాతో రేస్లో వెనుకబడ్డారు. ఈ సినిమా ఫ్లాప్తో సిద్ధు మార్కెట్పై కూడా ఎఫెక్ట్ పడింది. దాంతో తెలుసు కదా అంటూ తన ఫేవరెట్ రొమాంటిక్ జోన్రాతో వచ్చేస్తున్నారు. ఫ్లాప్లోంచి బయటకు రావాలని చూస్తున్న మరొక హీరో రవితేజ. మాస్ జాతరతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు మాస్ మహారాజ్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మాస్ జాతర అక్టోబర్లోనే విడుదల కానుంది. కొన్నేళ్లుగా మిస్ అవుతున్న వింటేజ్ రవితేజ ఇందులో కనిపిస్తారని మాటిచ్చారు నాగవంశి. ఇక రామ్ సైతం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో నవంబర్ 28న రానున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్కి ఇది కీలకం. అల్లరి నరేష్ కూడా ఆల్కహాల్తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.